నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. నేనైతే పచ్చి కొబ్బరితో చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి బొండం మనం వాటర్ తాగేశాక అందులో కొబ్బరి వస్తుంది కదా, చాలా తిక్కుగా వచ్చిందండి. దానితో చట్నీ చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి అవి కాస్త వేగాక ఎండుమిర్చిని కూడా మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును యాడ్ చేసుకొని, ఆ తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత మనకి అవన్నీ వేగాక ధనియాలను కూడా వేసేసుకొని ఇంకాసేపు వేయించుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని వేసేసుకొని ఆ పోపు అంతా ఈ ముక్కలకి పట్టేలాగా మనం కలిపేసుకొని వెంటనే మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా మొత్తం మనకి ఆ పోపు అంతా ఈ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. టేస్టీ ఇంకా హెల్తీ కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతే అండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసాం కదా, తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. మనకి ఇలా కాస్త బరకగా అవుతుంది. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తటి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. మనకి కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే అలాగే అయినా తినేయచ్చు. బట్ ఏంటంటే ఈ పచ్చడి అనేది ఎక్కువసేపు అయితే అంటే ఎక్కువ రోజులైతే ఉండదండి. వన్ డే అయితే మనకి ఉంటుంది అంతే. నెక్స్ట్ డే ఒకవేళ మార్నింగ్ వరకు అంటే ఫ్రిడ్జ్లో పెడితే మేబీ ఉండొచ్చు. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాము పచ్చి కొబ్బరి కాబట్టి ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉండవు. ఈ చట్నీ అనేది దోశలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.